నమస్తే. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్సిట్ వివరాలు ఎలా ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు గురు భగవానుడు రేపు పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు 13వ తారీఖు ఉదయాన్నే 5:44 ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ అన్ ఆస్ట్రనామికల్ ట్రాన్సిట్ అండి. సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎంటైర్ వరల్డ్ పాలిటిక్స్, తర్వాత వరల్డ్లో పీపుల్ లైఫ్స్ మీద, బిజినెస్ కండక్ట్ చేసే విధి విధానాల మీద, రకరకాల అంశాల మీద, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద, ఎడ్యుకేషన్ విధి విధానాల మీద, స్ట్రాటజీ మీద, సిస్టమ్ మీద, ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది. అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ 14 నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు 13వ తారీఖు పొద్దున్న 5:44 వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ అయితే కాదు. వరల్డ్కే కాదు, మానవాళికి కూడా, హ్యూమన్ కైండ్కి కూడా, ఎవ్వరికి కూడా, ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసి వచ్చే టైం అయితే ఇది కాదు. ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము, రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి, బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ. సో అటువంటి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం, ప్రెషర్ ఎక్కువ ఉండడం. ముఖ్యంగా రాహు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఐల్ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్, బట్ ఐల్ డెఫినెట్లీ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి. ముఖ్యంగా ఆరుద్ర, శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ 2 months అనేది మీరు చక్కగా తెలియజేయచ్చు. అంటే ఎట్లా ఉంటుంది అంటే బాగా సప్రెషన్కి గురవడం కూడా, లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం, నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం. అంటే అంటారు కదా, వదిలేండి ఇంకా ఆ సామెత ఎందుకు కానీ, బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి. అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళైతే స్పౌసెస్తో కానివ్వండి, రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండొచ్చు. మరీ ఇంకా ఎందుకంటే ఆఫ్కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా, మళ్ళీ దశల్లో కూడా ఎక్కడా కూడా గురువు కానీ రాహు కానీ ఉంటే ఇంకొంచెం తీవ్రత ఎక్కువ అయి ఉండొచ్చు. అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు, సంతోషం. అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా, ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్, సిస్టమ్స్, గవర్నమెంట్, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో, బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో, అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రమ్తో, లేకపోతే చాలా అంటే ముందు చూపుతో, లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ ఫేజ్. గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునవాసు, మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ అప్హెవల్, రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్. పునర్వాసు మళ్ళీ వాసం చేయడం, ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ద గుడ్ బిగినింగ్స్, రిటర్న్ ఆఫ్ ఆల్ ద గుడ్ థింగ్స్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ రెనోవేషన్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం, ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా. ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు, గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే, లైక్ పునర్వసు కానివ్వండి, విశ్వాఖ కానివ్వండి, లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుందిలేండి, అది వేరే విషయం. సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే, ఆస్ట్రానామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ 7 years కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు. జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు. అటువంటిది ఈ 7 years మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతిగమన
మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది. అతిగమన మోషన్ అంటే ఏంటి? ప్రతి రాశి యందు కూడా 1 ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు 5-6 మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాశిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రోగేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకనే ఈ సంవత్సరం 2025లో అక్టోబర్ 12, 18 ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకంకి వెళ్ళడం కూడా జరుగుతుంది. మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి, మే 15న చెప్పుకున్నాం కదా మనం అంతా. మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాశికి వెళ్ళడం, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం, ఫిబ్రవరి, మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. అఫ్కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు, సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో, ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్. సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులో అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు. బట్ ఐఎమ్ నాట్ సచ్ అ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్. అంటే ఛాలెంజెస్ ఏముంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు, సో అది నేను చెప్పను. సో ఏదైతే ఆస్పీషియస్గా ఉంటుందో, ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను, సరేనా? వస్తూనే ఉంటాయి లేండి, అది వేరే విషయం. దైవభక్తి, శ్రద్ధ, తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి, అంతే. ఓకే, చెప్పుకుందామా మరి? అయితే ఈ 309 days ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను 150 డివైడ్ చేశాను. సో 150 days, ఫస్ట్ 150 ఎలా ఉంటుంది, సెకండ్ 150 ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి, ఎవ్రీ రాశి వాళ్ళు మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది, అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది, అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం, సరేనా? కన్యారాశి వారందరికీ కూడా గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ పునర్వసు నక్షత్రంలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి? అయితే కన్యారాశి వారికి గురు భగవానుడు పునర్వసు నక్షత్రంతో రావడం నిన్న రాసినప్పుడే నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. మీ అందరికీ మీరు కూడా ఎక్సైటెడా వినడానికి? త్వరగా చెప్తా. అయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే రివైవల్ ఆఫ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే బిజినెస్లు ఆగిపోయాయో, కాంట్రాక్ట్స్ ఆగిపోయాయి, డీల్స్ ఆగిపోయాయి, పెండింగ్ పనులు ఆగిపోయాయి, పెండింగ్ వర్క్స్ పడ్డాయి, లేకపోతే ఏదైనా ఆపర్చునిటీ బిజినెస్లు ఆగిపోయిన వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా వర్క్స్ మళ్ళీ రివైవ్ అవుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, గ్రేటర్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ సంపూర్ణంగా ఏర్పడుతున్నాయి. తర్వాత మంచి ఆపర్చునిటీస్ రావడం, ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత లాట్ ఆఫ్ మెరికల్స్ మాత్రం అవుతూ ఉంటాయి. అండ్ డిసిప్లిన్ బాగా ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కసారి మీరు మంచి టైం వచ్చినప్పుడు మనం రిలాక్స్ అయిపోవడం సహజం కదా, అటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారీరక బద్ధకం పెరుగుతుంది, మానసిక బద్ధకం పెరగదు, శారీరక బద్ధకం పెరుగుతుంది, ఫిజికల్ లెథార్జీ. సో అటువంటివి లేకుండా చూసుకోండి. డిసిప్లిన్లో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడానికి ట్రై చేయండి. 2 సార్లు హనుమాన్ చాలీసా 2 సార్లు కానీ 3 సార్లు కానీ చదవండి. హనుమాన్ చాలీసా ఫాలోడ్ బై బజరంగ్ బాణ్ చేస్తే మాత్రం చాలా మంచిది. బజరంగ్ బాణ్ ఒక్కసారి చేయండి. తర్వాత ఏ టైంలో చేయాలి అదేం పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు. మీరు శ్రద్ధగా చేస్తుంటే కారు నడుపుతూ, బైక్ నడుపుతూ కూడా చేసుకోవచ్చు. తర్వాత సిచ్యువేషన్స్ ఏమైతే సరే ఆగిపోయాయో, తర్వాత ముందుకు వెళ్ళట్లేదు, అవన్నీ కూడా కంట్రోల్లోకి సంపూర్ణంగా ఇక్కడ కన్యారాశి వాళ్ళకి గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్తో ముందుకు వెళ్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. శుభం భూయాత్.